పెద్దిరెడ్డి నియోజకవర్గాన్ని మనం ఒకసారి గమనిద్దాం. పొంగనూరులో శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సైకిల్ యాత్రకు వెళ్తానన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సైకిల్ మీద వెళ్తే వీళ్ళ సొమ్ము మీద పోయినట్టు, వీళ్ళ ఇలాకాల్లో పచ్చ చొక్కా వేసుకుని తిరగకూడదు అన్నట్టు వాళ్ళని కొట్టిన పరిస్థితులను చూస్తున్నాం. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజల మీద చేసిన దాడులకి అధికార యంత్రాంగం ఒత్తాసు పలికి పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటిదాకా చేసిన ఆటలు ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు రూపమే మాచర్లలో అనేక రూపాల్లో కనపడింది. దాన్ని ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఈవీఎం పగలగొట్టడం, దౌర్జన్యాలు చేయటం అనేది కనిపిస్తూ ఉంది. దీనికి వెనుక అసలు పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా ఉన్నట్టుగా మేము స్పష్టంగా చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నామంటే ఎస్పీ మీద తప్పుడు రిపోర్ట్ రాసి ఎస్పీ చెప్పిన పనులు చేయకుండా అతన్ని ఇరికించిన ప్రయత్నం చేశాడని అధికార వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఒక నయవంచకుడిలాగా చీఫ్ సెక్రటరీ వ్యవహరించటం, ఒక దుర్మార్గమైన శకుని లాంటి పాత్రని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పోషించటం, ఇతని ఆధ్వర్యంలో కౌంటింగ్ కూడా జరిగితే ఖచ్చితంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అపద్ధర్మ ముఖ్యమంత్రి కుమార్తెలని చూడాలనే మిషతో లండన్ వెళ్ళిపోవటం, కుమార్తెలు వచ్చి ఓటేసి ఆయనతో కలిసి వెళ్ళటం, ఇదంతా చూస్తుంటే ఒక కుట్ర, ఒక ప్రణాళికాపరమైన కుట్రలో భాగస్వామ్యంగా చీఫ్ సెక్రటరీ మారిపోయాడు అంటానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో స్పష్టమవుతుంది ఇద్దరు కడప జిల్లా వాళ్ళే, బంధువులు కూడా అయి ఉంటారు. ధనంజయ రెడ్డి సీఎం ఆఫీసులో పనిచేస్తున్నాడు, చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు ఉన్నాడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏదైనా స్కెచ్ చేశాడంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి అమలు చేస్తాడు. గతంలో లండన్ వెళ్ళిన సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. నాకేం సంబంధం లేదన్నట్టు ఒక ఫ్యాక్షన్ నాయకుడు మర్డర్ పాలిటిక్స్కి అలవాటు పడినవాడు ఎలిబి సృష్టించుకోవటానికి కోసం లండన్ వెళ్ళినట్టుగా మనం తెలుస్తుంది. నిన్నగాక మొన్న కుమార్తెలను చూసిన ఆయన మళ్ళా లండన్ వెళ్ళి చూసేదేంటి? ఇవన్నీ ఒకసారి విశ్లేషించుకుంటే జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందనే నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద జరుగుతున్న రాజకీయాన్ని, లెక్కింపుకు సంబంధించిన అంశాలని మనం విశ్లేషించుకుంటే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. దీని మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మేము జవహర్ రెడ్డి గారు ఉంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగదు కాబట్టి ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాం, అతన్ని ఇమీడియట్గా తొలగించాలి, లేదా జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళాలి. అతని మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి. ఎందుకు వస్తున్నాయి అంటే పెన్షన్ పంపిణీలో స్పష్టంగా బ్యాంకులు ఖాతాలకు వేశాడు. దానికి ముందు తెలుగుదేశం బృందంలో చీఫ్ సెక్రటరీ గారిని కలిసిన బృందంలో నేను కూడా ఉన్నాను. మేము స్పష్టంగా చెప్పాం, స్థానిక సంస్థల్లో పనిచేసే యంత్రాంగం కానీ, డిఆర్డీఏ సిబ్బంది కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులందరినీ వినియోగించి ఒక్క రోజులో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 1వ తారీఖున డబ్బులు ఇవ్వండి. దీనికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఇదని మేము సూచన చేసాం. దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. దానికి ముందు ఏప్రిల్ నెలలో పంపిణీని 3 రోజులు డబ్బులు ఆలస్యంగా రిలీజ్ చేసి ఒక్క రోజులో పంపిణీ చేసిన 95% పంపిణీ చేసిన చరిత్ర మన రాష్ట్రంలోని ఎంప్లాయీస్కే ఉంది. కానీ మే నెలలో జవహర్ రెడ్డి గారు కుట్రపూరితంగా బ్యాంకులో వేస్తామనే అవసరం ఏంటి? మరొక అంశం, ఎప్పుడో ఫిబ్రవరిలో బటన్ నొక్కిన దానికి 1450 కోట్ల రూపాయలు, 1420 కోట్ల రూపాయలు ఎన్నికల ముందు నేను జమ చేస్తానని చెప్పి ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాసి దానికోసం పోరాటం చేయాల్సిన ప్రభుత్వం ఏమొచ్చింది? ఫిబ్రవరిలో వేస్తే వెంటనే డబ్బులు వచ్చినాయి అని అనుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఉత్తుత్తి బటన్ నొక్కుతున్నాడు. ఫిబ్రవరిలో బటన్ నొక్కితే
మే 13వ తారీఖున ఎన్నికలకు ముందు డబ్బులు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి జవహర్ రెడ్డి గారు కృషి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఎన్ని చోట్లకు తిరగాల్సి వచ్చింది వాళ్ళ హక్కును వినియోగించుకోవడానికి? వాళ్ళ పోస్టింగ్ ఒక చోట అయితే వాళ్ళకు ఇంకో చోట ఓటింగ్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళు పోరాటం చేసుకొని ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ చేసుకుని మేము ఓటు వేయాలని డేట్ని ఎక్స్టెండ్ చేయించుకున్నారు తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇవన్నీ ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిని ఒకదానికి ఆలోచన చేస్తే ఖచ్చితంగా జవహర్ రెడ్డి కుట్రలో భాగస్వామిగా ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కల్మినేషన్ ఎన్నికల కౌంటింగు సక్రమంగా జరుగుతుందని భావించట్లేదు. ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది కాబట్టి రాష్ట్రంలో అల్లర్లు చేసే పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది. అల్లర్లను జవహర్ రెడ్డి గారు కట్టడి చేయలేడు. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని చేసిన వాడు చేష్టలుడికి చూస్తూ ఊరుకుంటే వైసీపీ గూండాలు దౌర్జన్యం చేయబోతే అడ్డుకోకపోతే ఎలా జరుగుతుంది? కాబట్టి మేము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజలు ప్రజాస్వామ్యం వైపుకు ఉన్న అంశాల దృష్ట్యా, సామాన్య ప్రజలే పోరాటం చేస్తుంటే ఇటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవబోతుంది. కాబట్టి ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారిని సిఎస్ పోస్ట్ నుంచి తప్పించాలి, కౌంటింగ్ లోపు తప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.